ఈ రోజున దేశమంతటా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటి అనంటే, ఈ దేశంలోనే అత్యధికంగా ల్యాండ్ ఉన్న ఓనర్ ఎవరు అనంటే అది వక్ఫ్ బోర్డే. అంటే ఒకసారి గనక వక్ఫ్ బోర్డ్ వాళ్ళు గనక ఒక స్థలాన్ని అది మాది అని క్లెయిమ్ చేసుకున్నట్టయితే, మీరు ఏం చేసినా గూడా అంటే మన న్యాయ వ్యవస్థని గూడా మెట్లెక్కినా గూడా దాన్ని మీరు తిరిగి పొందలేరు. అలాంటి ఒక పరిస్థితిలో ఉంది వాటికి సంబంధించిన చట్టాలు. మనందరికీ తెలుసు. మన ఇంటికి సంబంధించి ఏదైనా ఒక చిన్న గజం స్థలం పోతేనే మనము కోర్టుకెక్కుతాము. కొన్ని సంవత్సరాల తరబడి కోర్ట్‌ల చుట్టూ తిరిగి మన మన వారసత్వ సంపదను మనం తిరిగి సంపాదించుకోవాలనుకుంటాం. అలాంటిది ఈ వక్ఫ్ బోర్డ్ మన తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ సంపద గావచ్చు, లేకపోతే మన పురావస్తు దేవాలయాలు గావచ్చు, ఆఖరికి పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే అది గవర్నమెంట్‌కి సంబంధించిన కార్యాలయాలు అవ్వనివ్వండి, రైల్వే స్టేషన్ సంబంధించి ఇంకేదైనా అవ్వనివ్వండి. అది గనుక ఒకసారి మాది అని క్లెయిమ్ చేసుకున్నట్టయితే మనం ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఒక చట్టాలని సవరించాలనుకోవడం అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో నిజంగా అద్భుతమైన ఆలోచనే. ఎందుకంటే ఇది కేవలము ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఈవెన్ ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల మైనారిటీలు కూడా ఎంతో నష్టపోతున్నారు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డ్ పెట్టిన అంశం ఏంటి? మెయిన్‌గా ఒక పేద ముస్లింలకు సాయం చేయాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టి కొందరి చేతుల్లోకెళ్ళిపోయి ఇది కేవలం ఒక ల్యాండ్ కబ్జాగా మారిపోయిందనమాట. ఈవెన్ ఇద్దరు ముస్లిం వర్గీయులు సంబంధించిన వారి మధ్యలో ఏదైనా ఆస్తి తగాదాలొస్తే అక్కడికి గనుక వక్ఫ్ బోర్డ్ ఎళ్ళినట్టయితే అక్కడ ఆ ఇద్దరిలో ఎవరో ఒక ముస్లిం ఖచ్చితంగా నష్టపోతారు. కేవలం వక్ఫ్ బోర్డ్ ఏం చెప్తుందో అదే నడుస్తుంది తప్పితే మన న్యాయ వ్యవస్థకి అక్కడ ఎటువంటి ఆస్కారం లేకుండా పోతుంది. దీనివల్ల నిజమైన పేద ముస్లింలకి ఎటువంటి లాభం లేదు. కాబట్టే ఈరోజు ఎందరో చదువుకున్న ఉన్నత విద్యావంతులు, మైనారిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్‌ని సమర్థిస్తున్నారు. కాబట్టి దేశ పౌరురాలిగా చెప్తున్నాను. ఈ వక్ఫ్ బోర్డ్ అనేది అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు చాలా అత్యవసరము. దీనికి మా యొక్క పూర్తి మద్దతు కూడా ఉంటుంది.